ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము చివరి దినంలో మనం ఉన్నాము. ఈ మాసానికి చివరి దినము, వారంలో చివరి దినము. ఎంత అద్భుతంగా ఈ మాసం గడిచిపోయింది కదా. అప్పుడే 26వ సంవత్సరము మొదటి నెల అయిపోయింది. అంటే రోజులు ఎంత త్వరగా నడుస్తున్నాయి. మీరు గమనిస్తున్నారా? 25వ సంవత్సరం కూడా ఇలాగే గడిచిపోయింది. మరి 26వ సంవత్సరం కూడా ఇలాగే త్వరగా గడిచిపోతూ ఉంటే కొంచెం ఆలోచనలోనికి రావాలి మనం. రహస్య రాకడ చాలా దగ్గరలో ఉంది. మనమంతా కూడా సిద్ధంగా ఉండాలి. విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారా? మనము నిన్న కూడా విజ్ఞాపన ప్రార్థనల గురించి మాట్లాడుకున్నాం కదా. నిజంగా విజ్ఞాపన ప్రార్థనలు ఎంత విలువైనవి, ఎంత అద్భుతంగా పనిచేస్తాయి అన్న విషయం మనం చూసినట్లయితే, నెహెమ్యా జీవితంలో దేవుడు ఏ విధంగా కార్యం చేశాడో అదేవిధంగా దానియేలు జీవితంలో కూడా ఎంతో అద్భుతంగా దేవుడు పని చేశాడు. దేవుని యొక్క కార్యంలో ఎంతో అద్భుతంగా ఉంటాయి. మరి దానియేలు ప్రార్థన ప్రారంభించాడు. ఎందుకు దానియేలు ప్రార్థిస్తున్నాడు అంటే, అతడు ఇర్మియా గ్రంథము చదివాడు. అక్కడ యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరంలో సంపూర్తి అవుచున్నదని అర్థం చేసుకున్నాడు, గ్రహించాడు. కాబట్టి అతడు గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని అని చెప్తూ అతడు చేసిన ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నేనైతే ఆ ప్రార్థన రాసుకుని ఆ ప్రార్థనను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. నిజంగానే, ఎందుకంటే అదొక అద్భుతమైన ప్రార్థన. మనము దేవుని యొక్క విషయాలను ఏ విధంగా, దేవునికి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా దేవుని స్తుతించాలి, మొదటగా మనం దేవుని స్తుతించాలి కదా. ఆయన ఎంత మహాత్మ్యం కలిగిన భీకరుడమైన దేవుడు ఆయన. అవన్నీ కూడా ఒప్పుకుంటూ దేవునికి ఆరాధన సమర్పిస్తూ మనము మన యొక్క అవసరతలు చెప్పుకోవాలి, మన పాపములన్నిటిని కూడా ఒప్పుకోవాలి. మరి అతడైతే మాట్లాడిన మాటలు నిజంగా ఒక గొప్ప మనకు గొప్ప పాఠం నేర్పిస్తాయి. అతను అంటున్నాడు, ఈ దినమున మాకు సిగ్గే తగి ఉన్నది అని. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఏ విధంగా దేవునికి విరోధంగా పనిచేసి దేవునికి వ్యతిరేకంగా ఉండడం వల్ల దేవుని యొక్క గొప్ప ఒక శాపమును పొందుకున్నారు, చెదిరిపోయారు, వివిధ దేశాలకు చెదిరిపోయారు. మరి దానియేలు కూడా బబులోను దేశంలో ఉన్నాడు కదా. మరి అలాంటి అతడు ఎంత గొప్ప వ్యక్తో మనకు తెలుసు. అయినప్పటికీ కూడా అతడు ఎంత తగ్గింపు గుణంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మీకు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన సంగతి అతడు ఒప్పుకొని మరి దేవుని యొక్క క్షమాపణలు గురించి మరి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ మరి ఈ ప్రార్థన చేస్తూ ఉండగా అతని యొక్క విజ్ఞాపనం ఏమిటంటే, శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించటలేదు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ విధంగా అతడు ప్రార్థన చేసి ముగించిన ఇంకా పలుకుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అయితే ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయం నాకు కనబడి నన్ను ముట్టెను అని దానియేలు స్వయంగా చెప్తూ ఉన్నాడు. అతడు ఆ గబ్రియేలు ఏమని మాట్లాడుతున్నాడంటే, దానియేలు, నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను అని చెప్పబడింది. అంటే అతడు ప్రార్థించిన వెంటనే, ఇంకా ప్రార్థన కూడా పూర్తి కాలేదు, అయినప్పటికీ కూడా వెంటనే దేవుడు అతని ప్రార్థన ప్రారంభించగానే దేవుడు అతనికి జవాబును పంపించాడు. ఎంత అద్భుతమో చూసారా. మనము ప్రార్థనను చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా. దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మనకు జవాబిచ్చే దేవుడు. మనం అనుకుంటాము, ఏది ఇంకా రాలేదని. కానీ మనం రోజు వాక్యం చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు దేవుడు తన జవాబును మనకు తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాదు,
ఒక్కొక్కసారి ఆలస్యం కావచ్చు. ఆలస్యమైనంత మాత్రాన ఆయన మన ప్రార్థన వినలేదు అని అర్థం కాదు. దాని గురించి ఆయన పని చేస్తున్నాడని అర్థం. ఎందుకంటే మరి నెక్స్ట్ 10వ అధ్యాయంలో దానియేలు చాలా తీవ్రంగా ఒక విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఒక గొప్ప యుద్ధం జరుగుతుందని దర్శనం వల్ల తెలిసినప్పుడు దాని గురించి 3 వారములు దుఃఖప్రాప్తుడై చాలా కఠినంగా ప్రార్థన చేశాడు. అయితే అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అతనికి చాలా రోజులు 3 వారాల తర్వాతనే మరి గబ్రియేలును దేవదూత కనిపించడం జరిగింది. మరి ఆ గబ్రియేలు ఏం చెప్తున్నాడంటే, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. నువ్వు అయితే భయపడు, నువ్వు తెలుసుకోవాలి ఏంటంటే దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. అయితే మధ్యలో పారసీక రాజ్యాధిపతి 21 దినములు ఎదిరించాడంట. చూసారా ఎంత అద్భుతం కదా. మన ప్రార్థన వినబడుతుంది, వెంటనే దేవుడు ఆ జవాబు పంపిస్తాడు. అయితే మార్గ మధ్యంలో ఏదైనా ఇలాంటి ఇబ్బందులు కూడా రావచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మన ప్రార్థన వినక మానే దేవుడు కాదు. ఆయన మన జీవితంలో అద్భుతంలో చేయకుండా ఉండడానికి ఆయన చేతులేమి కొరచ కాలేదు. కానీ మన జీవితంలో మనం చేసే పాపములు, మనం చేసే తప్పిదములు అవే మనము ఒక్కొక్కసారి దేవుని విషయంలో అవిధేయతగా ఉండడానికి ఒకవేళ ప్రేరేపిస్తాయేమో. అయితే దేవుడు నిన్ను క్షమించే దేవుడు కదా, నన్ను క్షమించే దేవుడు. మనము అందరం కూడా దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని అనుదినము కూడా మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థనలు మనము హృదయపూర్వకంగా చేస్తున్నట్లయితే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనకు తప్పకుండా జవాబిస్తాడు. ఆయన వెంటనే జవాబిస్తాడు. ఆయనకు మనము ప్రియమైన వారము కాబట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. మనము భయపడకుండా ఎదురు చూడాలి, కనిపెట్టి ఉండాలి. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా ప్రభా, అవును తండ్రి, మీరు వెంటనే ప్రార్థన విని దేవుడు, వెంటనే ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడు. అయితే ప్రభా, మాకే తెలియదు, ఆత్మలోకంలో ఏం జరుగుతున్నదో మాకు తెలియదు. ఆత్మలోకంలో ఒకవేళ మా జవాబుకు అడ్డు రావడానికి ఇంకేవైనా దుష్ట శక్తులు ప్రయత్నిస్తుండవచ్చు. కానీ మీరు సమస్తమును కూడా జయించగలిగిన దేవుడు కదా. మా ప్రభా, మా కొరకు మీరు పంపించే ఆ జవాబు కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఒకవేళ ఏ కారణం వల్ల ఆలస్యమైనా, ఒకవేళ అది ఇంకా వేరే మాకు మంచి జరగడం కోసమే ప్రభా, నీవు మా కొరకు ఒక మంచి విషయాన్ని జరిగిస్తూ దాని కొరకు సమయం తీసుకుంటూ ఉండవచ్చు. అయితే మేము ఎదురు చూసేలాగా కనిపెట్టి ఉండినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, విజ్ఞాపన ప్రార్థనల యొక్క గొప్పతనాన్ని మేము తెలుసుకొని ఆ విధంగా విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మాకు కృప అనుగ్రహించండి. మా సమయాన్ని మేము దుర్వినియోగం చేయకుండా మా ప్రభా, మరి అజ్ఞానుల సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరు మా పట్ల కృప చూపించమని వేడుకొంచున్నాము. దయగలిగిన దేవా, మరి మా జీవితాలలో మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఏ పరిస్థితులు ఉన్నాయో మీరు ఎరుగుదురు. ఏ సమస్య గురించి మేము అధికంగా ప్రార్థిస్తున్నామో, ఏ సమస్య గురించి తీవ్రంగా నిరాశాజనకంగా ఉన్నామో, ఆ విషయాలను బట్టి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ప్రభా, ఎంతో భయంకరమైన మారని స్థితిలో ఉన్న బిడ్డల కొరకు, మారని స్థితిలో ఉన్న భార్యల కొరకు, భర్తల కొరకు, మారని స్థితిలో ఉన్నటువంటి అప్పుల సమస్య కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు, నిరుద్యోగ సమస్య కొరకు, మరి ఇంకెన్నో ఆఫీస్లో ఉండే సమస్యల కొరకు, ఉద్యోగ పరిస్థితులలో ఉండే సమస్యల కొరకు మేము నీ సన్నిధిలో వేడుకుంటున్నామేమో. మా ప్రభా, కుటుంబంలో కలతల గురించి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామేమో. ఇంకా జవాబు రాలేదని ప్రభా ఎంతోమంది మరి ఎదురు చూస్తూ ఉన్నారు. మా తండ్రి,
మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు తప్పకుండా జవాబిస్తున్నారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి మరి ప్రభా ఓపికతో సహనంతో కనిపెట్టి ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం. ప్రార్థనా విధానం మేము తెలుసుకొని ఆ విధంగా ప్రార్థించడానికి కూడా కృప దయచేయండి. మా తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా నాయన మా పాపములన్నీ కూడా ఒప్పుకుంటూ మమ్మల్ని మేము ఎల్లప్పుడూ సరిదిద్దుకుంటూ మా హృదయాలలో ఏమైనా నీకు విరోధంగా పాపం చేసి ఉన్నట్లయితే మేము మా తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపంతో నీ సన్నిధిలో ఒప్పుకొని ఆ పాపంను విడిచిపెట్టి తండ్రి నీకు ఇష్టమైన రీతిగా జీవించడానికి సహాయం చేయమని నిన్ను బ్రతిమాలి వేడుకుంటున్నాము. ప్రభా, మరి మా జీవితంలో మీరు చేసిన అనేక గొప్ప కార్యములు మేము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకా మరి అనేక మంది జీవితాలలో నీవు చేస్తున్నటువంటి గొప్ప కార్యములను మేము గ్రహించినట్లయితే మీరెంత గొప్ప దేవుడు, మీరెంత గొప్పగా మాకు సహాయం చేయగలరు, మీరెంత గొప్పగా మాకు సమస్తమును చేయగలిగిన శక్తిమంతులు అని మేము గ్రహించగలము. మా తండ్రి దేవా, ఆ విధంగా తండ్రి మేము ధైర్యం తెచ్చుకొని భయపడక తండ్రి నీ సన్నిధిలో ప్రార్థనలో కొనసాగుతూ ఉండడానికి సహాయం చేయండి. ఎప్పుడు కూడా నాయన మేము ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి సహాయం చేయండి. మా తండ్రి దేవా, మాకు ఉదయకాలంన లేచిన వెంటనే తండ్రి నీ సన్నిధిలో నీ సన్నిధిలో సమయం గడపాలి తండ్రి, ప్రార్థించాలి. అదేవిధంగా ప్రభా, మాకెప్పుడు సమయం దొరికినా కూడా తండ్రి మేము నీ సన్నిధిలో గడపడానికి మా హృదయంలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. మాకున్నటువంటి అనవసరమైనవి చూడాలని వినాలని ఆశలు కోరికలు ఉంటాయి తండ్రి. అయితే వాటినన్నిటిని కూడా మేము జయించుకొని అలాంటి శోధనలలో మేము చిక్కుకొనకుండా కాపాడం తండ్రి. ఈ దినమంతా కూడా మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండండి. మా ప్రయాణాలలో మాకు క్షేమంలో భద్రతను అనుగ్రహించండి. బిడ్డలు స్కూళ్ళకు కాలేజెస్కు వెళ్తున్నారు నాయన, వాళ్ళను కూడా క్షేమంగా కాపాడండి. ముఖ్యంగా ప్రస్తుతం పరీక్షలకు ఎంతోమంది విద్యార్థులు సిద్ధపడుతూ ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క నడుపుదల ఇవ్వండి, మీ జ్ఞానం ఇవ్వండి, సమయం పాటించే కృపను దయచేయండి ప్రభా. డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా కాపాడండి తండ్రి. మంచి తెలివి జ్ఞానంతోనైనా వారు చక్కగా పరీక్షలు రాసి చక్కటి విజయం ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, ఎంతోమంది నిరుద్యోగ సమస్యలో ఉన్నారు మా తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారి ఎదుట అనేకమైన మార్గములను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మేము ఏదైనా కూడా స్పష్టంగా అడగడానికి సహాయం చేయండి. మా ప్రార్థనా విధానంలో ప్రభా మాకు కావలసినది ఏదో దానిని సరిగ్గా చెప్పగలిగేలాగా మాకు జ్ఞానం దయచేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి, ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తున్నారు నాయన, కృప చూపించి వారికి చక్కటి వివాహ సంబంధములు కుదుర్చండి. మా తండ్రి దేవా, మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దీవించి వాళ్ళను కూడా మీరు దర్శించి నాయన నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన, నీవు దయగల దేవుడవు తండ్రి. మా ప్రభా, ప్రతి విషయంలో కూడా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుగ్రహించి నాయన ఏ ఒక్క ఇంట్లో కూడా నాయన మరి కలతలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మనస్పర్ధలు లేకుండా సంతోషంగా జీవించినట్లుగా సమాధానమును కుమ్మరించమని వేడుకొంచున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. ఎంతోమంది ప్రభా భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు మా తండ్రి దేవా, వారిని అందరినీ స్వస్థపరచండి తండ్రి. మా ప్రభా, మరి ఐసీలో ఉన్న వాళ్ళను, వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను దయవంచి కనికరించి వాళ్ళను బాగు చేయండి ప్రభా. బయటికి తీసుకురమ్మని వేడుకొంచున్నాం. ఈ దినం సర్జరీలు గుండా వెళ్ళవలసిన వారిని మీరు దీవించండి. వారికి కావాల్సిన శక్తి బలం అనుగ్రహించి మరి చక్కగా కోలుకొని మరి వారు బాగుపడడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. స్వస్థత నీవు ఇచ్చే దేవుడవు ప్రభా, నీవు స్వస్థపరుస్తావని ప్రతి ఒక్కరూ నమ్మకంతో విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. ఎవరు కూడా నీరసించిపోకుండా, ఎవరు కూడా కృంగిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. వారి కుటుంబ సభ్యులను కూడా మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ఇబ్బందులను కూడా తొలగించండి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించండి తండ్రి. మా ప్రభా, ఎంతో ఆందోళన ఉంటుంది, ఆందోళన అంతా కూడా తీసివేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా నాయన, ఈ దినం ఎంతమంది అయితే నాయన ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో ప్రభా నాయన, వారిని మీరు ఆదరించండి. ప్రతి కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఒక వ్యక్తి ఇంట్లో మరి నీ సన్నిధిలో చేరినట్లయితే తండ్రి, ఆ కుటుంబానికి ఎంతో దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కొక్కసారి మరి నీ యొక్క
కృపను కూడా శంకించే రీతిలో కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. మా తండ్రి, అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు మీరే. దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను మీరు ఓదార్చే దేవుడు అంటున్నారు. కన్న తల్లిలాగా, కన్న తండ్రిలాగా మీరు ఆదరించే దేవుడు అన్నారు. కాబట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా దీవించమని ప్రార్థిస్తున్నాము. ఆదరించండి, మరి వారికి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి దేవా, ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళను మీరు కనికరించండి. ముఖ్యంగా ఎంతోమంది ప్రభా మరి అణచివేతకు గురవుతూ అవమానాలు ఎదుర్కొంటూ నిందలు ఎదుర్కొంటున్నారు ప్రభా. ప్రతిదీ కూడా మరి నీ నీ యొక్క పర్మిషన్ లేనిది జరగదు. అయితే ప్రభా, మీరు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి తండ్రి అన్ని పరిస్థితులను చక్కబెట్టండి. అధికారుల మనసులను మార్చండి, కొలీగ్స్ మనసులు మార్చండి. ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా పని చేయగలగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్కరికి కూడా నాయన మంచి జ్ఞానం అనుగ్రహించమని, స్కిల్స్ అనుగ్రహించి తండ్రి నీకు మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేయండి. దేవా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ప్రభా, ఎంతోమంది నాయన ప్రార్థనలు చేస్తున్నారు. అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలు అంగీకరించండి నాయన. వారి హృదయాలను తెరవండి, ఆ కఠిన హృదయాలను మీరు మెత్తనపరచండి మా ప్రభా. నాయన రాతి గుండెను తీసివేసి మాంసపుండెను పెట్టి నాయన వారు నిన్ను తెలుసుకొనిలాగున, నీ సిలువ విలువను తెలుసుకొనిలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము. మరి వ్యసనములకు గురైనటువంటి వాళ్ళను కూడా మీరు విడుదల నిచ్చి వాళ్ళను చక్కగా నడిపించండి ప్రభా. నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకులందరినీ దీవించండి నాయన. మా తండ్రి, ఎంతోమంది హింసలకు గురవుతుంటుండగా దాడులను ఆపమని, అరికట్టమని ప్రార్థిస్తున్నాము. మా దేశం దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని నేను తెలుసుకొనిలాగున సహాయం చేయండి నాయన. అన్యాయాలు అరికట్టమని వేడుకొంచున్నాము. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన. యుద్ధ వాతావరణం తీసివేయమని వేడుకొంచున్నాము. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినము బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. వారందరిపై నీ యొక్క సన్నిధి కాంతిని ఉదయింపజేయమని, నీ ముఖ కాంతిని ప్రసరింపజేయమని వేడుకొంచున్నాం తండ్రి. గత సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించి ప్రతి సమస్య నుంచి కూడా ఏ శ్రమలో విడుదలనిచ్చి సంతోషమును, సమాధానమును వారి గృహమందు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.